రమగారు అది మీరు ఒకలా చదువుతారు తెలుసా? అంటున్నా. ఒకలా అది కొంచెం ఫన్నీగా అనిపిస్తుంటుంది తెలుసా? కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. కొంచెం ఏదో ఏమో నేను స్టార్టింగ్‌లో ఏమనుకున్నానంటే, నేను స్టార్టింగ్‌లో ఒకసారి వచ్చాను మీ లైవ్‌కి. 3, 4 టైమ్స్ వచ్చాను గదా! మీరు నా కామెంట్స్ చదువుతూ ఉంటే నాకు ఏంటి ఈవిడ వెక్కిరిస్తుందా ఏంటి అన్నట్లు అనుకున్నాను నేను. తర్వాత తర్వాత మీరు మాట్లాడే విధానమే అలా అని తర్వాత అర్థమైంది నాకు. వెటకారంగా ఉంటుంది అంటున్నారు రమగారు. ఆ! అంటే కాకినాడ స్లాంగ్ కదా! కాకినాడనా? ఏది మీది? రాజమండ్రినా? ఆ స్లాంగ్ కొద్దిగా అలాగే ఉంటుంది. ఆవిడ్ అని కామెంట్స్ డి ఆ? ఆవిడని కామెంట్స్ చేయకండి. రాజమండ్రి అంటున్నారు. రాజమండ్రి. నాకు గుర్తుంది చూసారా? ఆవిడ సూపర్ అంటున్నారు తారా గారు. హ్మ్. హాయ్ ఖుషి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అంటూ వచ్చేసారు. మోనాలిసా గారు గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. వెల్కమ్ టు ఖుషి వైబ్స్. మోనాలిసా గారు ఎలా ఉన్నారు? తిన్నారా మోనాలిసా గారు? హ్మ్. విజయవాడ నేను ఉండేది. ఆ! విజయవాడ. ఓకే. ఓకే. మరి రాజమండ్రి? ఖుషి తిన్నారా అంటున్నారు మోనాలిసా గారు. మోనాలిసా గారు నేను తినేసాను. మీరు తిన్నారా? ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఖుషి తిన్నారా? అంటున్నారు మోనాలిసా గారు. ఒకరిని ఒకరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వాళ్ళది అంటున్నారు రమ గారు. ఓకే. ఓకే. రాజమండ్రి రమ వాళ్ళది. విజయవాడ వచ్చేసి మీ అత్త వాళ్ళ ఇల్లు. ఓకే. ఆ 2 స్లాంగులు కలిపి మీది వేరే స్లాంగ్ అయిపోయింది. రాజమండ్రిది ఒకలా ఉంటుంది. సో, విజయవాడది ఒకలా ఉంటుంది. 2 మిక్స్ చేసి మీరేదో కొత్త స్లాంగ్ తీసుకొచ్చారు. అమ్మ వాళ్ళది అంటున్నారు రామ గారు. హ్మ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ హైట్స్.